హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో జరిగిన ఈవెంట్లో మీనా కోటీశ్వరరాలి మనవరాలని తెలిసి ఇక షాక్తో కుప్పకూలిపోతుంది ప్రభావతి. మరి అసలు ఏం జరిగింది? అసలు మీనా కోటీశ్వరరాలు మనవరాలని అసలు ఆ ఈవెంట్‌లో ఎలా తెలిసింది? అసలు ప్రభావతి మరి ఏం చేయబోతుంది? మరి అసలు ఏం జరగబోతుంది? కథ ఎలాంటి మలుపు తిరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్‌లో ఈవెంట్‌లో ఆ రూ. 1,00,000 ఎవరికి వస్తాయా అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ప్రభావతి ఇంకా మనోజ్ అయితే ఆ 1,00,000 నాకే రావాలి, నాకే రావాలి అనుకుంటూ పోటీల మీద పోటీలు పడి మరీ అన్ని పోటీలు కూడా గెలవాలని ట్రై చేస్తూ ఉంటారు. అయితే బాలు, మీనా మాత్రం ఒక మంచి ఉద్దేశ్యంతో గెలిస్తే గెలిచాము, లేకుంటే లేదు. మన ప్రయత్నం మనం చేద్దాము అన్నట్టుగా వాళ్ళైతే ఆడుతూ ఉంటారు. ప్రతి దాంట్లో వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళకు తోచినంత ఎఫర్ట్ వాళ్ళు పెడుతూనే ఉంటారు. అయితే ఈ విషయంలో రవి, శృతి అయితే ఇంకాస్త గట్టి ఈవెంట్‌లో కొన్ని పోటీలతో అంటే తనకన్నా చిన్న వయసు వాళ్ళైనా సరే వాళ్ళతో పాటు సమానంగా పోటీ చేస్తూ ఉంటారు సత్యం ఇంకా ప్రభావతి. అయితే చూడ్డానికి అదంతా కన్నుల పండుగగా ఉంటుంది. అయితే అదంతా జరుగుతున్న సమయంలో చైర్ మీద నుంచి కింద పడిపోతుంది ప్రభావతి. ఇక దాంతో ఆ పోటీలకు కాస్త దూరంగా ఉండమని చెప్తాడు సత్యం. చూడు, మన వయసుకు తగ్గట్టు మనం ప్రయత్నించాలి, ప్రవర్తించాలి. కానీ నువ్వు అలా చేయట్లేదు ప్రభా. నువ్వు కావాలని ఈ రూ. 1,00,000 గెలుచుకోవాలని ఈ రూ. 1,00,000 మీద ఆశతోనే ఇక్కడికి వచ్చావు. అయినా నీ ముద్దుల కొడుకు ఉన్నాడు కదా మనోజ్, వాడు చూసుకుంటాడులే. వాడికొచ్చినా నీకొచ్చినా సంతోషమే కదా! అయినా నువ్వు ఇవన్నీ పట్టించుకోకు. ఇప్పుడు ముందు నీ ఆరోగ్యం చూసుకో. మళ్ళీ కానీ పడ్డావంటే నడుము విరిగిపోతుంది. ఆ తర్వాత మంచానికి పరిమితం అవ్వాల్సి ఉంటుంది. మ మ సైలెంట్‌గా కూర్చో అక్కడ అని చెప్పేసి సత్యం అయితే ప్రభావతిని తీసుకెళ్ళి చైర్ మీద కూర్చోబెడతాడు. అలా కూర్చోబెట్టిన తర్వాత అయ్యయ్యో! నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నానే. ఇప్పుడు నాకా రూ. 1,00,000 మిస్ అయ్యింది. నేనే ఈ పోటీలో గెలిచేదాన్ని. ఈ కింద పడకుండా ఉండుంటే ఆ రూ. 1,00,000 నాకే వచ్చేవి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఆ తర్వాత సత్యంనైతే ఊరికే దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఇదంతా మీ వల్లే జరిగిందండి. మీరు ఆ చైర్‌ని గనక సరిగ్గా పట్టుకొనుంటే అసలు నేను కింద పడేదాన్నే కాదు అంటూ అనగానే, చూడు, మనము వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి ప్రభా. ఏదో వచ్చావు, పార్టిసిపేట్ చేశావు. కొన్ని గేమ్స్ అయితే ఆడావు కదా! ఇంకేంటి నీకు అనగానే, ఊరుకోండి, లాస్ట్ వరకు పోటీలో ఉండలేకపోయాననే బాధ నాకు కూడా ఉంటుంది కదా! అనగానే, ఆ! ఉందిలే కానీ సరే, పిల్లలైతే ఎంచక్కా ఆడుతున్నారు కదా! వాళ్ళ గురించి ఆలోచించు. వాళ్ళ సంతోషంలోనే కదా మన సంతోషం ఉంది అనగానే, అవునులెండి, ఇందులో ఖచ్చితంగా మనోజ్ గాడే గెలుస్తాడు అని చెప్పేసి మనోజ్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటుంది ప్రభావతి. ఆ తర్వాత మనోజు, రోహిణి, రవి, శృతి, బాలు మీ అందరూ కూడా బాగా ఒకరినొకరు మించి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే అలా చేస్తున్న తర్వాత లాస్ట్ 2 రౌండ్‌లలో ముగ్గురు అంటే ఫైనల్ అందరితో పాటు కలిపి ఈ రవి, శృతి, మనోజ్, రోహిణి ఇంకా బాలు, మీనా ముగ్గురు ఫైనల్‌కి సెలెక్ట్ అవుతారు. అయితే ఆ ముగ్గురిలో ఎవరైతే కరెక్ట్‌గా అంటే ఆ ఫ్యామిలీ గురించి, అలాగే భార్యాభర్తల బంధం గురించి ఎవరైతే మంచి స్పీచ్ ఇస్తారో వాళ్ళకి ఫైనల్ అంటే వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలని అనుకుంటారు. అయితే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తారు. బాలు, మీనా కూడా భార్యాభర్తల బంధం గురించి వాళ్ళు ఎలా ఉండాలో చెప్పడం గురించి, అలాగే ఒక భార్య ఇలా ఉంటేనే ఆ ఇంట్లో సంతోషం ఉంటుందని చెప్పేసి భార్య గురించి బాలు అయితే చాలా గొప్పగా చెప్తాడు. ఇక దాంతో ఆ మొత్తం ఫైనల్ అన్ని రౌండ్స్‌లలో విజేతగా బాలు, మీనానైతే సెలెక్ట్ చేస్తారు. అయితే బాలు, మీనాలకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని, అలాగే ఆ కాంప్లిమెంటరీ గిఫ్ట్‌తో పాటు రూ. 1,00,000 చెక్ కూడా ఇవ్వాలనికి అక్కడ కాంపిటీషన్‌కి విజేతలని అనౌన్స్ చేయాల్సిందిగా వాళ్ళని
పిలుస్తారు. అయితే అక్కడ కాంపిటీషన్ విన్ అయిన వాళ్ళకి ప్రైజ్‌లిచ్చే వాళ్ళని గెస్ట్‌లని అయితే పిలుస్తారు. గెస్ట్‌లని పిలిచి అసలు అందరూ చూసి నిజంగా చాలా సంతోషిస్తారు. పేరున్న సీతారామయ్య గారు అసలు ఈ పోటీలకి గెస్ట్‌గా రావడం అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అంటూ అందరూ చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత మీనా వెళ్ళి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. నన్ను ఆశీర్వదించండి తాతయ్య గారు అంటూ అనగానే సంతోషమమ్మా. క్షేమంగా ఉండు. త్వరలోనే పిల్లా పాపలతో సంతోషంగా నీ జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంతమంది జంటలని చూస్తూ చాలా సంతోషంగా ఉంది. నేను నాకు చాలా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంటూ తన అనుభవాల్ని, అసలు ఇలాంటి పోటీని పెట్టి మీరు చాలా మంచి పని చేశారు. అసలు ఇంతమంది జంటలు ఇంత ఉత్తమంగా, ఇంత అన్యోన్యంగా ఉండడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అందులోనూ మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలబడ్డారు. నిజంగా నువ్వు భార్యాభర్తల గురించి చెప్పిన ఆ థాట్ అనేది నాకు చాలా బాగా నచ్చిందమ్మా! అంటూ బాలుని, మీనాని ఇద్దరిని కూడా పొగుడుతాడు. అయితే అవార్డు అందిస్తూ మీనా చేతికున్న పచ్చబొట్టుని చూసి షాక్ అయిపోతాడు సీతారామయ్య. ఇది అంటూ ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఇలా చూస్తూ ఉంటాడు. "ఏమైంది తాతయ్య గారు? ఎందుకలా చూస్తున్నారు?" అనగానే, "ఈ పచ్చబొట్టు అనగానే ఇదా? ఇది నాకు పుట్టినప్పటి నుంచే ఉందని చెప్పారు తాతయ్య గారు." అనగానే, "పుట్టినప్పటి నుంచే ఉందా? అంటే ఈ పచ్చబొట్టు నేను నా మనవరాలిది కదా! ఈ పచ్చబొట్టు ఉన్నది నా మనవరాలికే. అంటే నువ్వు" అంటూ అనగానే, "మీ అమ్మ, నాన్న ఎక్కడున్నారు?" అనగానే అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నాకేమి అర్థం కావట్లేదు. నువ్వు ఎవరో కాదమ్మా! స్వయాన నా మనవరాలివి. ఈ పచ్చబొట్టు నా మనవరాలిది అనగానే, ఏంటి తాతయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు? మా నాన్నగారి పేరు అంటూ వాళ్ళ నాన్న పేరు, అమ్మ పేరు చెప్తూ ఉంటుంది మీనా. అయితే నీకు అమ్మా, నాన్న లేరమ్మా. చిన్నప్పుడే చనిపోయారు. అక్కడ నేను కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అక్కడి నుంచి దూరంగా వచ్చేయాల్సొచ్చింది. ఆ సమయంలోనే నువ్వు తప్పిపోయావు. నిన్ను ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత నీకోసం నేను వెతకని రోజంటూ లేదు. చాలా వెతికాను. చాలా ప్రయత్నాలు చేశాను. కానీ ఎక్కడ నువ్వు దొరకలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆ విధి వైపరీత్యం అసలు చూసావా? నిజంగా మన మన బంధాన్ని ఇలా కలిపింది. నేను ఎవరు లేని ఏకాకిగా ఎక్కడ చచ్చిపోతానో, నాది దిక్కులేని అనాథగా ఉండిపోతానేమో అని చెప్పేసి చాలా బాధపడ్డాను. కానీ నా వారసురాలివి నువ్వున్నావని తెలిసిన తర్వాత నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా కోట్ల ఆస్తికి ఆ తర్వాత ఎవరు చూసుకుంటారు అని నన్ను చాలా ఇబ్బంది పెట్టిందమ్మా. అసలు నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అన్నీ వదులుకొని నాకు జీవితం మీద ఏ ఆశ లేదు. కానీ ఉన్నన్ని రోజులు 10 మందికి మంచి చేయాలన్న ఆలోచనతో నేను ఎన్నో సేవా సమితులు స్టార్ట్ చేశాను. అలాగే అందరూ నా వెనకాలున్న ఆస్తిని చూసి నాకు ప్రేమను పంచి నేను ఎప్పుడెప్పుడు పోతానా? నా ఆస్తిని ఎప్పుడెప్పుడు కొట్టేయాలని ఆలోచించే వాళ్ళే ఉన్నారు. కానీ నాకంటూ నా ఆస్తిని, నా ఆలోచనల్ని అలాగే నేను పెట్టాలనుకున్న అంటే నేను చేయాలనుకున్న సేవలకి వారసురాలు కావాలి అని అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా నాకు మీ అమ్మ కనిపించింది. అంటూ వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ అమ్మానాన్నల ఈ బంధం గురించి మొత్తం కూడా పూసగుచ్చినట్టు చెప్తారు. ఒక అనుకోని యాక్సిడెంట్‌లో వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయిందని వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయారని, అప్పుడు తను చిన్న పాపని అది ఇక తెలియగానే ఇక చాలా బాధపడుతూ ఉంటారు అందరూ. అసలు నేను నమ్మలేకపోతున్నాను తాతయ్య గారు మీరు చెప్పేది. కానీ నేను మా అమ్మ, నాన్న అనగానే మీ అమ్మ, నాన్నల గురించి నాకు తెలీదు. కానీ నువ్వు మీ అమ్మ, నాన్న అనుకుంటున్నారు కదా! వాళ్ళని అడుగు. నేను నీ సొంత కూతుర్నేనా అని. అప్పుడు నీకు నిజం అర్థమవుతుంది. నేను వెంటనే వాళ్ళతో మాట్లాడాలి. నిన్ను ఇంత సంస్కారవంతంగా పెంచిన వాళ్ళని నేను మాట్లాడాలి. అందరి ముందు వాళ్ళకి గౌరవం పెంచాలి అని చెప్పేసి అనగానే బాలు వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. ఇక వాళ్ళ అమ్మకి కాల్ చేసిన తర్వాత మీరు అనగానే, ఈ అమ్మాయి మీకు కన్న కూతురా? నిజంగా మీ కన్న కూతురా చెప్పండి అనగానే తలదించుకుంటుంది మీనా వాళ్ళ అమ్మ. అదేంటమ్మా నేను మీ కన్న కూతుర్ని కాదా? ఎందుకు నువ్వలా తలదించుకున్నావు అనగానే,
నిజమేనమ్మా. నువ్వు నా కన్న కూతురివి కాదు. కానీ నాన్న నిన్ను కన్న కూతురు కన్నా ఎక్కువ ప్రేమగా పెంచాడు అనగానే, "ఏం మాట్లాడుతున్నావమ్మా?" అనగానే, "అవును. అది" అంటూ అనగానే ఇక మొత్తం కూడా అది హాస్పిటల్‌లో జరిగింది. హాస్పిటల్‌కి అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు అంటే ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోయారని, వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశానని, ఆ తర్వాత వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినా ఏమీ తెలియలేదని, అప్పుడు ఆ పాప "నువ్వు నాన్న చెయ్యి, నా చెయ్యి పట్టుకున్నావని, అందుకోసమే మేము నిన్ను మా కన్న కూతురులా పెంచుకున్నామని, మాకు పుట్టిన మొదటి బిడ్డగా నిన్ను భావించామని" చెప్పేసి అంటూ వాళ్ళు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. వాళ్ళు ఎవరో కాదమ్మా, నా కూతురు, అల్లుడు. నా కూతురు, అల్లుడు యాక్సిడెంట్‌లో చనిపోయారు. వాళ్ళకు ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన బిడ్డని నేను కాపాడుకోలేకపోయానని ఇప్పటి వరకు నేను అనుభవించని నరకం లేదు అంటూ అంతా కూడా చెప్పేసరికి కోట్ల రూపాయల ఆస్తికి మీనా వారసురాలని తెలియగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ప్రభావతి. ఏంటి ఇన్ని కోట్లకి ఇప్పుడు ఈ పూలమ్ముకునేదే వారసురాలా? అమ్మో! అమ్మో! అసలు ఇంత పని జరిగింది. అనవసరంగా ఇన్నాళ్ళు నేను దీన్ని ఆడిపోసుకున్నాను. తిట్టాను కదా! ఇప్పుడు ఇన్ని కోట్లకి వారసురాలని తెలిసిన తర్వాత ఇది నన్ను మామూలుగా చూస్తుందా? ఇంకా ఏమైనా ఉందా? అంటూ అనుకుంటూ ఎలాగైనా దీన్ని కాకపట్టాలి అని చెప్పేసి మీనా దగ్గరికి వెళ్ళి, "అమ్మ బంగారు తల్లి" అంటూ ఇక మీనా మీద లేనిపోని ప్రేమలు ఒలకబోస్తూ ఉంటుంది. ఇక డబ్బుందని తెలియగానే మీనా మీద ప్రేమ చూపిస్తున్న ప్రభావితం చూసి బాలు ఇంకా శృతి, రవి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇప్పుడు మరి మీనా కోటీశ్వరురాలని తెలిసిన తర్వాత ప్రభావతి మిగతా ఇద్దరు కోడళ్ళని ఎలా చూస్తుంది? ఈ మీనాని ఎలా చూస్తుంది? అసలు సీరియల్‌లో ఒక రకమైన ట్విస్ట్ అయితే ఉండబోతుంది. మనొక కొత్త ప్రభావతినైతే చూడబోతున్నామని అర్థమవుతుంది. మరి ఇలా జరిగి మీనా కోటీశ్వర అందరికీ తెలియాలని, ప్రభావతి మీనాని ప్రేమగా చూసుకోవాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై